జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం తిరుప్పావై 29వ పాశ్రంలో ఉన్నాం మనం ఈరోజు. சித்தம் சிறுகாலே வந்து நெச்சேவித்து உன் போற்றாமரையே போற்றும் பொருள் கேளாய். பேற்றம்மே துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவலே எங்களை கொள்ளாமல் போகாதோ. இத்தே பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா. எத்தேக்கும் மேரேலும் பிறவிக்கும் உந்தன்னோடு உற்றுமேயாவோம் உனக்கே நாம் மாச்செய்வோம். மத்தேனும் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడుగలే శరణం. ఈ పాసురం అర్థం తెలుసుకుందాం. ముందుగా తెల్లవారక ముందే నీ ఉన్న చోటికి మేమే స్వయంగా వచ్చి నిన్ను సేవించి ఆ పైన నీ యొక్క బంగారు తామరల వలె ఉండే శ్రీపాదములను కీర్తించుచున్నాము. ఇందువలన మేము కోరే ప్రయోజనమును తెలిపేదము వినుము కృష్ణ. ఓ స్వామి, పశువులను మేపి అవి తినిన పిదప భుజించు మా గోకులమున పుట్టవు నువ్వు. మేము నీకై చేయదలిచిన అంతరంగ కైంకర్యములను స్వీకరించి తీరేవలసిందే గోవిందుడా. ఇప్పటి వరకు మేము చెప్పినట్టు నీవు అనుకునే కేవలము పరై అను వాయిద్యమును పుచ్చుకొనుటకు కాదయ్యా మేము ఈ వ్రతాచరణకు దిగినది. మరి మేము కోరు పరై వేరు. అది ఏమిటంటే, ఆత్మ ఉన్నంత వరకు 7 జన్మలకును నీతోనే సకల విధ బంధుత్వము కలవారముగా మేము కావాలి. మేము నీ కొరకే సకల సేవలను చేయువార్లం కావాలను. ఇందుకు ఆటంకములైన ఇతర కోరికలన్నింటినీ మా నుండి వెంటనే నశింపు చేయి స్వామి. ఇదే మేము కోరుకునే ప్రయోజనం, ఇదే మేము కోరుకునే పరై అని ప్రార్థించారట గోదామ్మ గోపికలు. మరి ఈ పాసురంలో విశేషార్థం తెలుసుకుందాం. అయితే మన ఆండాళ్ళమ్మ ఏం కోరుకుంది కృష్ణుణ్ణి? మన ఆండాళ్ళమ్మ కృష్ణుని చేరడానికి ముందు 2 సార్లు పరిశుద్ధులమై వచ్చాము అని చెప్పిందిట. భగవంతుడైన కృష్ణుడే మాకు ఉపాయం, ఆయనే సాధనం అని నమ్మారు వీళ్ళు గోదామ గోపికలు. ఇటువంటి వారు మరి ఇంకే సాధనలో పట్టినా అవన్నీ అచేతనాలు, శక్తి రహితాలు కదా. ఇటువంటి వారు ఎటువంటి కోరికలు ఉండవు వీరికి. అప్పుడు వీరిని కృష్ణుడు వదిలేస్తాడు అటువంటి వారిని. వీళ్ళ అభిప్రాయాల ప్రకారం స్నానం అంటే ఆ భగవంతుని చేరటమే, పరై అంటే భగవంతుని సేవ. మనకి ఇంకా భగవంతుని సేవ దొరికాక, భగవంతుని చేరాక ఇతర ఫలాలను కోరినా ఆ జీవుడు నా ఆనందమే ప్రయోజనం అనినా భగవంతునికి అది విషభోజనంలా ఉంటుందట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేరే కోరికలు కోరుతారా ఎవరన్నా? అది మరి భగవంతునికి నచ్చుతుందా? ఎంగిలి కూడలాగా అనిపిస్తుందట. అంటే అన్య ప్రయోజనాలు కోరేవారు వీళ్ళు అటువంటి కోరికలు కోరుతారు. కానీ మన గోదామ గోపికలు అటువంటి వారు కారు. అటువంటి అశుద్ధి తమకు లేదని చెప్తున్నారట సిత్తం చిరుకాలే అనే ఈ పదాల ద్వారా. భగవానుడే సాధనం అనుకున్నాక ఇతర ఉపాయాలు, ఇతర కోరికలు నుంచి విముక్తి లభిస్తుందిట. వీళ్ళు కోరే పరై స్వామి యొక్క నిత్య కైంకర్యమే. పరై కావాలి అనేది ఊరికే ఒక వంకట. వీరికి కావాల్సింది భగవత్ కైంకర్యం చేయటం, దోషాలు దూరం అవ్వాలి. మనకి పూర్వకర్మలన్నీ పోతే కానీ మనం భగవంతుణ్ణి
సేవించడం ఆ అవకాశం రాదు. అందుకని ఆ దోషాలన్నీ పోవాలి. అందుకని కృష్ణుని ప్రార్థిస్తున్నారు, మా దోషాలు పోగొట్టు నీ సేవలోనే ఉండేట్టు చెయ్యి అంటున్నారట. కృష్ణుని చేరాక ఇతర ప్రయోజనాలు కోరటం కామధేనువు దగ్గరికి వెళ్ళి ఇంకేదో కోరటం లాంటిదిట. కృష్ణుడు అంటున్నట్ట, మీరు చెప్పినట్లెల్లా చేశాను, సులభుడునై అడిగినవన్నీ ఇచ్చేశాను కదా. మొన్న అడిగారు కదా 6 వస్తువులు అన్నీ ఇచ్చాడు కదా కృష్ణుడు. మరి ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారా అని స్వామి కూడా ఊరుకున్నట్ట. అయితే వీళ్ళు అంటున్నట్ట, మా స్థితి త్వర అంటే తొందర చూసాక కూడా మేమేం కోరామో నీకు తెలియలేదా అని అంటున్నట్ట. ఏదో పరాయి అంటూ వచ్చారు కదరా, ఇదిగో తీసుకోండి, ఇంకా సేవలు ఇవన్నీ అనకండి అంటున్నట్టు కృష్ణుడు. మన ఆండాళ్ళమ్మ ఫలానా సంబంధం ఫలానా కోరిక ఏమి కోరలేదు కదా, అన్ని సంబంధాలు నీతోనే ఉండాలి అని కోరుతోంది ఆండాళ్ళమ్మ. ఇది అందరి జీవులు కూడా కోరవలసింది ఇదే. జ్ఞానం ఉన్నందుకు పరమ ప్రయోజనం ఇది. మన గోదా అమ్మ గోపికలు కోరిన పరై కూడా ఇదే. భగవంతుని సేవ, భగవంతుని కైంకర్యం, భగవంతునితోనే అన్ని సంబంధాలు బంధాలు. సరే మీకు ఇంకేం కావాలన్నట్టు కృష్ణుడు. నీకు అన్ని విధాల సేవలు చేయాలి మేము, భరతునిలాగా దూరంగా ఉండి కాదు, లక్ష్మణులాగా నీ వెంటనే ఉండి సర్వకాల సర్వావస్థల యందు సర్వవిధ సేవలను చేసుకోవాలి మేము. అదే మా స్వార్థం. నీ సేవ చేయుటకు ఆటంకముగా ఏర్పడు దోషాలన్నీ, ఇందాక చెప్పుకున్నాం కదా, కర్మలన్నీ దోషాలన్నీ, ఇతర కోరికలు ఏమైనా ఉంటే వీటినన్నింటినీ నిర్మూలించు కృష్ణ అంటూ పరమ ప్రయోజనమైన భగవత్ కైంకర్యం అనే పురుషార్థాన్ని, అదే పరై వివరించి పాడింది ఆండాళ్ ఈ పాసురంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.